మేమైతే ఇప్పుడు జటాయు పక్షి దగ్గరకొచ్చేసామనమాట. సో, మేమొచ్చేటప్పటికి ఆఫ్టర్‌నూన్ అయింది కదా! సో, మొత్తం ఎండ ఉంది. చాలా ఎండగా ఉంది. పైకెక్కాము. పైకెక్కిన తర్వాత ఇది జటాయు పక్షి దగ్గరికైతే అలో లేదు. సో, చుట్టూ అయితే ఉందనమాట. అది చూసుకొని మళ్ళీ అక్కడ కనిపిస్తున్నది టెంపుల్. అది ఇప్పుడు మనం ఎళ్ళే లేపాక్షి మెయిన్ టెంపుల్ అనమాట. సో, దగ్గరలోనే ఉంటది. ఇక్కడి నుంచి కొంచెం డిస్టెన్స్‌లోనే గుడి గూడా ఉంటది. ఆహ్ ఇక్కడ మొత్తం చూసుకొని కిందికొచ్చేసాము. కిందికొచ్చిన తర్వాత ఇక్కడ కొంచెం హ్యాండ్లూమ్స్ షాపింగ్ ఉందనమాట. చూస్తున్నాం. సో మచ్ వింటేజ్ కలెక్షన్ అయితే ఉంది. ఈ పెయింటింగ్స్, ఈ మొత్తం బొమ్మలు చాలా బాగున్నాయన్నమాట. అన్ని వుడ్‌తో తయారు చేసినవి అండ్ హ్యాండ్లూమ్ వింటేజ్ అసలు అన్ని వింటేజ్ టైప్ అన్నమాట. ఫ్లూటు, ఇది డ్రీమ్ క్యాచెట్స్ పెయింటింగ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. బట్ కాస్ట్ ఎక్కువ ఉంది తీసుకోలేదన్నమాట. సో ఇది మొత్తం షాపింగ్ అయిపోగానే అది టెంపుల్‌కి వెళ్తాము. టెంపుల్‌కి వెళ్ళే ముందు టెంపుల్ గురించి కొంచెం చెప్తాను. యాక్చువల్‌గా ఈ విరూపాక్ష టెంపుల్ పంచముఖ వీరభద్ర స్వామి ఆలయంగా ఉన్నదన్నమాట. ఈ ఆలయం వచ్చేసి విజయనగర సామ్రాజ్య కాలంలో సుమారు 16వ శతాబ్దంలో నిర్మించబడింది. యాక్చువల్‌గా 1530స్ అలా అన్నమాట. సో దీనిని తాబేలు ఆకారంలో ఉన్న రాయితో నిర్మించారు. ప్రతి స్తంభం ఒక్కొక్క చరిత్రని దాని మీద చెక్కారనమాట. ప్రతి ఒక్కొక్క చరిత్రని చెబుతుంది. ఒక్కొక్క రాయి, ఒక్కొక్క స్తంభం ఒక్కొక్క చరిత్రని చెబుతుంది. సో ఇక్కడ మేము టెంపుల్ కి ఎంటర్ అయిపోయాము. ధ్వజస్తంభము చాలా మంచిగా ఉంటది. ఇక్కడ దసరా నెక్స్ట్ డే వెళ్ళాం కదా, కొంచెం రష్ అయితే తక్కువగానే ఉంది. అప్పుడు ఎవరు లేరు అంతగా మేము వెళ్ళేటప్పటికి. సో ఈ టెంపుల్ ని చాలా హిస్టారికల్ టెంపుల్ అని అంటారు. 1996 కి అయితే తెలిసి ఉంటది. ఈ టెంపుల్ సోషల్ బుక్ లో లేపాక్షి అని వచ్చిందనమాట. లేపాక్షి రామాలయం అలా వచ్చింది. ఎవరికైనా గుర్తుంటే చెప్పండి. సో మేమైతే గర్భగుడిలోకి ఎంటర్ అయిపోతున్నాము. మెయిన్ గా గర్భగుడిలో వీరభద్ర స్వామి, దుర్గామాత ఉంటారు. అనంతపురం జిల్లాలో లేపాక్షి గ్రామం చిన్న గ్రామమే అయినా బట్ ఈ టెంపుల్ వచ్చేసి చాలా చరిత్ర కలిగి ఉన్నదన్నమాట. ప్రతి ఒక్క రాయి, ప్రతి ఒక్క స్తంభం శతాబ్దాల చరిత్రను చెబుతాయన్నమాట. సో మనం ప్రతి ఒక్క స్తంభానికి ఒక్కొక్క శిల్పం ఉండి ఒక్కొక్క సిచ్యువేషన్ అనేది దాని మీద పెట్టారనమాట. చాలా ఎవరైనా చూడాలనుకుంటే ఇలాంటి హిస్టారికల్ టెంపుల్స్ అనేది చూస్తే తెలుస్తుంది మన సనాతన ధర్మం. అప్పట్లోనే ఏ డ్రోన్స్, ఏ ఎలక్ట్రానిక్స్ ఏవి లేకుండానే ఇంత పెద్ద పెద్ద టెంపుల్స్ అనేటివి ఎలా కట్టారో అనేది. సో మేమైతే లోపలికి ఎంటర్ అయిపోయాము. ముందు రోజు దసరా కదా, సో అన్ని డెకరేషన్ చేసి ఉన్నారు. సో అలాగే ఉందన్నమాట దుర్గమ్మ కోసం. ఇక్కడ వెళ్ళగానే డైరెక్ట్ ఫస్ట్ దుర్గమ్మ చూసారా, అక్కడ మిర్రర్ లో కనిపిస్తారు అనమాట. ఎందుకంటే కొంచెం డైరెక్ట్ గా చూడడానికి ఎక్కువ అమ్మవారు చాలా భద్రకాళ రూపంలో ఉంటారు. సో అందుకోసమే ఆ మిర్రర్ పెట్టారనమాట. అందరికి మిర్రర్ లో చూడడానికి, డైరెక్ట్ చూడకుండా. ఇక్కడ వీరభద్ర స్వామి ఇక్కడ శివరాత్రి అయితే చాలా మంచిగా జరుగుతుంది. వీరభద్ర స్వామి ఊరేగింపు జరుగుతుంది ఇక్కడ రేపాక్షిలో. నేను ఇక్కడే చదువుకున్నా. సో చిన్నప్పటి నుంచి నాకు తెలుసు. 7 to 10 వరకు ఇక్కడే చదువుకున్న 3 years. సో ప్రతి సండే వెళ్ళేదాన్ని. ఇక్కడ నవగ్రహాలు కూడా ఉన్నాయి. ఇక్కడ ఒక సొరంగం ఉందన్నమాట. సో క్లోజ్ చేసేసారు. ఈ సొరంగంలో నుంచి వెళ్తే అప్పట్లో రాజులు ఇక్కడ నుంచి బయటకు వెళ్ళడం అలా చేస్తారు కదా. సో ఇక్కడ నుంచి వెళ్తే ఇక్కడ మడకశిర దగ్గరలో ఉన్న ఒక అమరావతి ఊరు ఉంది. సో అక్కడికి వెళ్తామని ఉన్నారు. అక్కడ ఒక హిస్టారికల్ టెంపుల్ ఉంది. అది శివుడిది. అన్ని చోట్ల శివుడు అనే శివలింగం ఉంటారు కదా, కానీ అక్కడ మాత్రం శివుడు విగ్రహం ఉంటదంట. మరి నేనైతే చూడలేదు. సో ఇదైతే సొరంగము. ఇక్కడ వచ్చిన తర్వాత టెంపుల్స్ ఇక్కడ చూసారా, టెంపుల్ అసలు కరెంట్ పోయిందనుకో ఫుల్ మబ్బు ఉంటది. ఎందుకంటే చాలా క్లోజ్ టెంపుల్. ఓన్లీ గర్భగుడిలోనే ఇలా ఉంటది. మళ్ళీ కరెంట్ వచ్చేసింది. నేను మా చిన్నోడు వెళ్తున్నాం. నేను ఎప్పుడు ఊరికి వచ్చినా కూడా ఈ టెంపుల్ అయితే విజిట్ చేస్తాను. నాకు ఈ లేపాక్షి టెంపుల్ అంటే చాలా ఇష్టం అన్నమాట. సో ఆ టెంపుల్ లోనే గర్భగుడిలోనే శివలింగము, భద్రకాళి మాత, ఆంజనేయ స్వామి అలా ఉన్నారనమాట. సో ఈ టెంపుల్స్ అన్ని రాయితోనే చెక్కారు. అసలు లోపల ఎంత చల్లగా ఉందో, చాలా కూల్ గా ఉందన్నమాట. సో ఈ టెంపుల్ ని చూస్తే అప్పట్లో ఎలా కట్టారో ఏమో తెలియదు, కానీ దీని చరిత్ర మాత్రం ఇప్పటికీ కూడా ఉంది. ఇంకా ఈ టెంపుల్ ని మంచిగా మెయింటైన్ చేయలేదన్నమాట. ఇలాంటి హిస్టారికల్ టెంపుల్ ని మెయింటైన్ చేస్తే మన సనాతన ధర్మం కూడా ఒక బాగుంటది కదా. సో
నాకైతే అలా అనిపించింది మెయింటైన్ చేయలేదని. ఎందుకంటే నేను చూసినప్పటికీ ఇప్పటికి చాలా చేంజెస్ ఉన్నాయి. అప్పట్లో లేపాక్షి అంటే ఓ లెవెల్‌లో ఉండేది. ఇప్పుడు లేపాక్షి అంటే అసలు పట్టించుకునే విధంగా కూడా లేదు. అంత పెద్ద గుడి, అంత హిస్టరీ కలిగి ఉన్న గుడిని అసలు పట్టించుకోవట్లేదు. ఏం చేద్దాం, కొన్ని అంటే కొత్త కొత్తవి కడుతున్నారు గానీ పాతవైతే అంటే మన చరిత్రని చెప్పేవైతే మొత్తం వదిలేస్తున్నారు. సో ఇక్కడ చూసారా, ప్రతి ఒక్క స్తంభానికి ఒక్కొక్క చిత్రం అన్నమాట. అన్ని చెక్కేశారు. ఇక్కడ పైన చూడండి పెయింటింగ్, ఆ కాలంలోనే పెయింటింగ్ ఏసారు చూసారా? ఆ పెయింటింగ్ మెయిన్ గా వచ్చేసి ఆహ్, ద్రౌపది స్వయంవరము, తర్వాత శివపార్వతుల కళ్యాణము, అలాంటివన్నీ చెక్కారు. అంటే సరిగ్గా కనిపించట్లేదు. అక్కడ డైరెక్ట్ గా చూస్తే కనిపిస్తుంది. ఈ మొబైల్ అయితే సరిగ్గా కనిపించట్లేదనమాట. సో శివపార్వతుల కళ్యాణం, తర్వాత ద్రౌపది స్వయంవరం అవన్నీ ఇక్కడ చెక్కారనమాట. అంటే రామాయణం అండ్ ద్రా రామాయణము ఉంది. తర్వాత మహాభారతము ఉంది. శివపార్వతుల కళ్యాణము అన్ని చెక్కారనమాట. అసలు ఎంత మంచిగా చేశారు. ఇక్కడ ఒక్కొక్క టెంపుల్, ఒక్కొక్క పిల్లరు ఎంత హైట్ ఉన్నాయో అసలు. చాలా ప్రతి ఒక్క పిల్లర్ కి ప్రతి ఒక్కొక్క శిల్పం అయితే చెక్కి ఉంటారనమాట. ఎక్కడా కూడా ఖాళీ ఉండదు. నాకైతే ఈ టెంపుల్‌లో చాలా మెయిన్ గా కొన్ని ఉన్నాయన్నమాట. ఒకటి పిల్లర్ ఉంటది. అది గాల్లో తేలుతుంటది. అది నేను చూపిస్తాను ఇప్పుడు. హ్యాంగింగ్ పిల్లర్ అంటారు. అసలు అందరిని అప్పట్లోనే ప్రపంచంలో అందరూ దాన్ని చూసి ఆశ్చర్యపడ్డారు. అంటే ఎలా నిలబడింది అని. అంటే అసలు నేలనే తాకకుండా వేలాడుతూ ఉండే హ్యాంగింగ్ పిల్లర్ అన్నమాట. అసలు అలాంటిది ఇంజినీరింగ్ అనేవాళ్ళు ఎలా ఉండాలి చెప్పండి మన వాళ్ళు అప్పట్లోని. అసలు ఆ ఆలోచన ఎలా వచ్చిందో వాళ్ళకి. ఆ స్తంభము గాల్లో ఉంచి టెంపుల్ ని కట్టారంటే ఇంకా ఎంత టాలెంటెడ్ ఇంజనీరింగ్స్ ఉన్నారో చూడండి అప్పట్లోని. చాలా మంది ప్రపంచం నలుమూలలో వచ్చి చూసేవాళ్ళు అనమాట టూరిస్టులు అప్పట్లో. ఎందుకంటే ఒక పిల్లర్ మొత్తం గాల్లో తేలి టెంపుల్ అంతా పట్టుకొని వెయిట్ అంతా చూస్తుంది అంటే ఎవరికైనా ఆశ్చర్యమే కదా. ఇదే ఆ పిల్లర్ అన్నమాట. సో దీనికి ఇంకొక కథ ఉందన్నమాట. అప్పట్లో ఒక బ్రిటిష్ టూరిస్ట్ వచ్చినప్పుడు ఒక సైంటిస్ట్ అన్నమాట, బ్రిటిష్ సైంటిస్ట్, ఇలా ఉంటే ఎప్పటికి టెంపుల్ అనేది పడిపోవచ్చు అని చెప్పి మన మన దగ్గర ఉన్న రాజులకి చెప్పి అది ఎలాగైనా సరే కిందికి పెట్టాలని ట్రై చేశారనమాట. అది పిల్లర్ కి 4 ఉంటాయి కదా మూలలు. ఒక మూలని మాత్రం కింద పెడితే మొత్తం టెంపుల్ అంతా కదిలిందంట. సో అలా చేస్తే మొత్తం టెంపుల్ మొత్తం ఆ పిల్లర్ అనేది నేలకు తగిలితే మొత్తం టెంపుల్ అంతా పడిపోతది అని చెప్పేసి వదిలేశారనమాట. సో అలా చేశారు. బ్రిటిష్ వాళ్ళు వచ్చి చూసి మేము ఇలా గాల్లో ఉండకూడదు, ఒక కిందికి ఉండాలి అని చెప్పి ట్రై చేసి ఒక మూలకి కింద పెట్టేటప్పటికి మొత్తం టెంపుల్ అంతా కదిలిందంట. సో అందుకోసమే ఆపేశారు. లేకపోతే మొత్తం గాల్లో ఉంటేనే టెంపుల్ నీట్ గా ఉండేలాగా అప్పట్లోనే మన వాళ్ళు చేశారనమాట. అసలు ఎంత పెద్ద సైంటిస్టులు అయి ఉండాలి వాళ్ళు. ఇప్పుడైతే ఒక మూలనైతే కింద ఉంది. అందరూ చూస్తున్నారు చూడండి. ఒక కర్చీఫ్ ఇట్లా చున్నీ అలా పెట్టి చూస్తున్నారు. 3 మూలలు కూడా పైకున్నది గాల్లో. ఒక్క మూల మాత్రం అదే సైంటిస్ట్ అయితే ఎవరైతే కింద పెట్టారో ఆ మూల మాత్రం భూమికి అతుక్కొని ఉందన్నమాట. సో ఇది హ్యాంగింగ్ పిల్లర్. ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ ఫస్ట్ చూసేది ఇదే అన్నమాట. చూసి అన్ని ట్రై చేసి ఓకే అన్న తర్వాత నమ్ముతుంటారు. ఇది అయిపోయిన తర్వాత లోపలికి వెళ్తున్నాం. ఇది చాలా పెద్ద టెంపుల్ అన్నమాట. చిన్నది కూడా కాదు, చాలా పెద్ద టెంపుల్. ప్రతి ఒక్కటి కూడా రాయితోనే చెక్కారు. ఏది కూడా తీసుకోలేదు. ఒక సిమెంట్ అలాంటివి ఏంటివి లేదు. సో నేను ఎప్పుడు వెళ్ళినా కూడా ఇక్కడ చాలా వరకు జనాలైతే చాలా తక్కువగానే ఉంటారు. బట్ ఏమో ఇప్పుడు దసరా హాలిడేస్ ఏమో మరి ఎక్కువ వచ్చినట్టున్నారు. లోపల చూస్తే తెలుస్తుంది. సో ఇలా వెళ్తుంటే లోపల అప్పట్లో ఒక న్యూస్ వచ్చిందనమాట. లేపాక్షిలో ఒక గణపయ్య బొజ్జులో వజ్రాలు అనేటివి మాయం చేశాడు పూజారి అని చెప్పి. అక్కడ పూజ చేసే ఒక స్వామీజీ. అది నిజం అనమాట. అది ఇక్కడే జరిగింది. వినాయకుడి బొజ్జులో వజ్రాలు ఉండేవి. అప్పటి కాలంలో వజ్రాలు పెట్టారనమాట. సో దాన్ని కనుక్కొని ఎవరో బ్రిటిషర్స్ తో వచ్చిన వాళ్ళతో కనుక్కొని తీసేశాడు. బట్ ఇక్కడ ఒక పెద్ద శివలింగం ఉంది. ఈ శివలింగంకి పైన ఒక పాము అనమాట. 9 పడుగుల పాము అనమాట. సో చాలా పెద్ద శివలింగము. ఇక్కడ ఒక్కొక్క రూపాయి కాయిన్స్ పెట్టి ఇట్లా లోపలికి కొట్టేసి ఏదైనా కోరిక
కోరుకుంటే జరుగుతుందని నమ్మేవాళ్ళు అనమాట. ఇప్పుడైతే ఎవరు పెట్టట్లేదు కానీ నేను చదువుకున్నప్పుడైతే వచ్చిన ప్రతిసారి ఒక్కొక్క ₹1 పెడుతుంటే అనమాట. ఇది పెద్ద శివలింగము. ఒకటే ప్లేస్ లోని భక్తి, కళ, ఆర్కిటెక్చర్ ఇవన్నీ ఒకటే చోట చూడాలనుకుంటే జీవితంలో ఒక్కసారైనా లేపాక్షికి వచ్చి చూడండి. అసలు ఈ ఆలయంలో మొత్తం తెలుస్తుంది. మన ముందు కాలంలో ఉన్న పెద్దల యొక్క టాలెంట్ అంతా తెలిసిపోతుంది అనమాట. సో అంత మంచిగా ఈ టెంపుల్ అయితే ఆర్కిటెక్చర్ కానీ అసలు ఆ ఆ కళ శిల్ప కళా విధానం కానీ చాలా బాగుంటది అనమాట. సో ఒక్కొక్క రాయి ఎంత ఎంత పెద్దగా ఉన్నాయో అప్పట్లో ఎలా ఎత్తారో, ఇప్పుడైతే అన్ని డ్రోన్లు ఉన్నాయి. ఆ డ్రోన్ల సహాయంతో వెళ్తారు కానీ అప్పట్లో ఎలా ఎత్తారో ఏమో, దీన్ని చూస్తే మాత్రం తెలిసిపోతది. ఇక్కడ మూవీ కూడా తీశారు. నాని మూవీ, కృష్ణగాడి వీరప్రేమ కథ ఉంది కదా, టెంపుల్లో అర్చన చేయిస్తారు ఆ హీరోయిన్ పేరు మీద. సో అది ఇక్కడే అన్నమాట. సో ఇది చూపించా కదా ఇప్పుడు వినాయకుడిని, ఆ వినాయకుడి పక్కన ఉన్న చిన్న వినాయకుడి బొజ్జులోనే అప్పట్లో వజ్రాలు దొరికాయంట. సో అవి తీసేసుకున్నారో లేదంటే పట్టుకున్నారో నాకైతే అంత ఐడియా లేదు. అప్పుడైతే న్యూస్ వచ్చింది నేను చదువుకునే టైంలో. సో అది నిజమే, న్యూస్ అయితే నిజం, బట్ అది దొరికిందో లేదని అయితే ఇప్పటి వరకు తెలీదు. సో ఈ టెంపుల్ కూడా ఆఫ్ లోనే ఆపేశారు చూసారా, ఎందుకంటే రాజుకు తెలియకుండా విరూపన్న కట్టారు ఈ టెంపుల్ ని. రాజు గారికి తెలియకుండా విరూపన్న కట్టాడని చెప్పేసి కోపంతో ఆపేయమని చెప్తే అప్పుడు టెంపుల్ అనేది ఆఫ్ లోనే ఆపేశారు. ఒక కథ కూడా ఉందంట. ఇక్కడ కట్టిన విరూపన్న చూసి చాలా మంచిగా కట్టారు అని అంటుంటే ఆ దిష్టి తగిలి పడిపోతుందని చెప్పి ఆ కళ్ళు పీకి అక్కడ కొట్టారు అని అంటారు. సో అది కూడా ఒక కథ ఉంది. ఇంకొకటి రాజుగారికి తెలియకుండా ఇది కట్టారని చెప్పేసి విరూపన్న మీద కోపంతో ఆ కళ్ళు 2 పీకి గోడ కొట్టారు అని అది కూడా ఒక కథ ఉందన్నమాట. నేను ఇప్పుడు చూపిస్తాను. ఆ కళ్ళు కూడా 2 కళ్ళు, మొత్తానికైతే ఎవరో ఒకరి కళ్ళు అయితే కొట్టారు, బట్ ఎవరు అనేది క్లారిటీగా తెలియదు నాకు కూడా. సో కళ్ళు ఇట్లా కొట్టారు, కొట్టిన ప్లేస్ లో బ్లడ్ కూడా అసలు అలానే కారుతుంది. అది కూడా మీకు చూపిస్తాను నేను. 2 కళ్ళు ఉన్న ప్లేస్ అండ్ బ్లడ్ కారేది అచ్చు ఇప్పటికి ఉంది. అసలు ఏమి దానికి కవర్ కూడా లేదు. ఆ వాన వచ్చినప్పుడు ఎండ వచ్చినప్పుడు మొత్తం అలాగే ఉంటది ఓపెన్ ప్లేస్ లోనే, బట్ ఇప్పటికి కూడా ఆ చారలు అనేది ఉందన్నమాట. సో నేను చిన్నగా ఉన్నప్పుడు సోషల్ బుక్ లో చదువుకున్నా, తర్వాత పెద్దయిన తర్వాత చూసినప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా అనమాట. ఎందుకంటే ఇది చూసారా, ఇక్కడే 2 కళ్ళు చూసారా, బ్లడ్ కూడా అలాగే ఉంది అచ్చు ఇప్పటికి కూడా అలాగే ఉంది. విరూపన్నది ఈ గుడి కట్టారు కదా అతనిది అనమాట. సో మెయిన్ గా ఈ గుడి వచ్చేసి వీరభద్ర స్వామి కోసమే కట్టారనమాట, వీరభద్రుడి స్వామి కోసం. ఇది ఒక చూసారా, లోపల ఇంకా చాలా ప్లేస్ ఉంది. అసలు మెయింటైన్ చేస్తే ఈ టెంపుల్ ఎలాగో ఉంటది అసలు. అప్పుడు నేను ఒక 5 years బ్యాక్ ఫారినర్స్ కూడా వచ్చేవాళ్ళు, బాగా వచ్చేవాళ్ళు లేపాక్షి టెంపుల్ కి. బట్ ఈ మధ్య అయితే కనిపించట్లేదు. ఈ ఒక 5 years లో చాలా అసలు టెంపుల్ అనేది అస్సలు పట్టించుకోవట్లేదు అని అయితే నాకు అర్థమైంది. నేనున్న టైంలో బిఫోర్ ఒక 6 years అయితే ఈ టెంపుల్ అనేది ఒక్క లెవెల్లో ఉండేది అనమాట. చాలా బాగుండేది. టూరిస్టులు ఎక్కువ వచ్చేవాళ్ళు, ఫారినర్స్ ఎక్కువ వచ్చేవాళ్ళు. బట్ ఇప్పుడైతే ఎవరు కనిపించట్లేదు. అసలు టెంపుల్ కూడా నీట్ గా లేదు. నేను చూసాను కదా, ఇంతకు ముందు చూసిన టెంపుల్ కి ఈ టెంపుల్ కి చాలా డిఫరెన్స్ ఉంది. సో ఇలాంటి టెంపుల్స్ నన్ను వదిలేసి కొత్త కొత్త టెంపుల్స్ కడితే ఏం లాభం? ఉన్న టెంపుల్ ని మెయింటైన్ చేయాలి కదా. అదే కదా మన సనాతన ధర్మం, అదే కదా మన భారతీయ చరిత్ర. అసలు పట్టించుకోవట్లేదు ఎవరు. ఈ టెంపుల్ ని చూసి తెలుస్తుంది ఎలా వదిలేశారని, ఇంత మంచి టెంపుల్ ని. సో ఇక్కడ ఒక శివలింగం ఉంది. ఇప్పుడు నేను వెళ్తున్న ప్లేస్ వచ్చేసి సీతమ్మ పాదం అనమాట. సో సీతమ్మ పాదంలో వాటర్ వస్తున్నాయి, బట్ ఎక్కడి నుంచి వస్తున్నాయి ఇప్పటికీ తెలియదు అనమాట. బొటన్ వేల్లో వాటర్ వస్తూ ఉంటాయి, బట్ ఎక్కడి నుంచి వాటర్ వస్తున్నాయి, అది ఒక రాయి కదా, రాయిలో నుంచి ఎలా వస్తాయి అసలు ఊరుతుంటాయి అనమాట. మనం తీసి చూసిన, చాలా మంది ట్రై చేశారు అక్కడ, నేను కూడా ఉన్నా. మొత్తం వాటర్ ని తీసేస్తున్నారు. తీసిన తర్వాత చిన్నగా ఊరుతున్నాయి అనమాట. అది ఇప్పటి నుంచే కాదు ఉండేది, ఎప్పటి నుంచో ఉంది సీతమ్మ పాదము. బట్ అప్పట్లో అంటే విన్నారో లేదో తెలీదు నాకైతే, బట్ సోషల్ బుక్ లో వచ్చినప్పుడు కూడా ఇది కూడా ఉందన్నమాట. సీతమ్మ పాదము వాటర్ వస్తూ ఉంటాయి, బట్ ఎక్కడి నుంచి వస్తాయి అనేది తెలియదు. ఇది ఒక రాయి కదా, ఏదీ లేదు ప్లేస్ కూడా. సో మేమైతే ఇట్లా వాటర్ నెత్తిన చల్లుకొని ఆ సీతమ్మ పాదంలో నుంచి వెళ్తున్నాం. అక్కడ చూసారా ఒక పెద్ద స్తంభాలు. మేము ఏం మాట్లాడుకుంటున్నాం అంటే, అంత పెద్ద స్తంభాలు వాళ్ళు డ్రోన్ లేకుండా ఎట్లా ఎత్తారు అప్పట్లో.
అసలు అలాంటప్పుడు ఎంత స్ట్రాంగ్ ఉంటారు, వాళ్ళ బాడీ ఎంత స్ట్రాంగ్ ఉంటదని ఆలోచిస్తున్నాం. ఇవి ప్లేట్స్. అప్పుడు పని చేసే వాళ్ళు అంటే ఇది గుడి కట్టే వాళ్ళకి ప్లేట్స్ అన్నమాట. ఇక్కడ రాశారు కన్నడలో, సాంస్క్రిట్‌లో. ఇది మెయిన్‌గా కొంచెం బెంగుళూరుకి దగ్గరలోనే ఉంటది గదా! కర్ణాటక బార్డర్ కాబట్టి సో, భాష వచ్చేసి కర్ణాటక ఉంది. అండ్ లిపి వచ్చేసి సాంస్క్రిట్ ఉంది. నేను చదివిన స్కూల్‌లో గూడా ఈ లేపాక్షిలో సాంస్క్రిట్ మెయిన్ లాంగ్వేజ్ ఉందన్నమాట. సో, మాకైతే 10థ్ క్లాస్‌లో 200 మార్క్స్‌కి సాంస్క్రిట్ ఉంటది. 200 మార్క్స్‌కనమాట. మాకు సైన్స్ గాని, మ్యాథ్స్ గాని ఏదో ఒకటి ఆప్షనల్ అన్నమాట. ఇక్కడ టెంపుల్ అనేది 3 లేయర్స్ లాగుంటది. అంటే గర్భగుడి, మరి దాని తర్వాత ఒక నడవడానికి ప్లేస్ అండ్ కాంపౌండ్, మళ్ళీ దాని తర్వాత కూడా కొంచెం ప్లేస్ అండ్ కాంపౌండ్ ఉంటదనమాట. చూసారా ఎంత ప్లేస్ ఉందో అసలు. చాలా ప్లేస్ ఉంటది. ఒక్కసారిగా 1000 మెంబర్స్ కూడా పడతారనమాట. ఇక్కడ మొత్తం ఈ రెడ్ ఉంది కదా! రెడ్ బోర్డ్‌లో మొత్తం తెలుగు, ఇంగ్లీష్ అండ్ కన్నడ. ఆ 3 లాంగ్వేజ్‌లో కూడా ఇచ్చారు. హిందీలో అండ్ ఆ 3 లాంగ్వేజ్‌లో కూడా ఇచ్చారనమాట. అంటే టెంపుల్ గురించి డిస్క్రిప్షన్ లాగా. సో, ఇక్కడ గోడ మీద అంటే ఈ రాతి గోడ మీద సాంస్క్రిట్‌లో మొత్తం రాసేసారు. ఆ 5 ఇయర్స్ బ్యాక్ అయితే మొత్తం గోడ మీద ఉండింది. బట్ ఇప్పుడిప్పుడు కరిగిపోతున్నది. నేను కొంచెం ఒకటి ఫోటో తీసుకొని చాట్‌జీపీటీలో అడిగితే చెప్పారు. అంటే ఈ టెంపుల్ గురించే ఉందన్నమాట. ఎప్పుడు కట్టారు ఏది అనేది. సో, ఇక్కడ బయట బోర్డ్స్ కూడా పెట్టారు. మా లేపాక్షి టెంపుల్ విజిట్ అయితే అయిపోయిందనమాట. సో, టెంపుల్ ఎలా ఉందో మీరైతే చెప్పండి. సో, మీకు ఎప్పుడైనా వీలైతే ఇలాంటి హిస్టారికల్ ప్లేసెస్ చూడడానికి రండి. కొంచెం బావుంటది కదా! మీరు కూడా చూసి ఎంజాయ్ చేయొచ్చనమాట. బయట అవన్నీ షాపింగ్స్ అవన్నీ ఉన్నాయి. అవన్నీ చూసుకొని వచ్చేసాం. ఇక్కడ షాపింగ్ అంతా అయిపోయిన తర్వాత ఇక్కడే ఫుడ్ కూడా స్టార్ట్ చేశారు. అంటే రీసెంట్ గానే స్టార్ట్ చేసినట్టున్నారు. ఫ్రీ ఫుడ్ కూడా. ఇంతకు ముందు లేదు. సో, అక్కడికెళ్ళి ఫుడ్ తిని ఇంక మేము ఇంటికి స్టార్ట్ అయ్యామనమాట. సో, ఇదైతే మా లేపాక్షి ట్రిప్ అనమాట. కంప్లీట్ లేపాక్షి ట్రిప్. సో, మీకెవరికైనా నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ ప్లీజ్ కామెంట్ చేయండి. ఎలా ఉందో టెంపుల్ అనేది. సో, అప్పుడప్పుడు మనం ఇలాంటి హిస్టారికల్ ప్లేసెస్ అనేటివి చూస్తేనే కదా మనకు కూడా తెలుస్తది. మన అసలు ఎలా ఉంది, మన సనాతన ధర్మంలో ఎలా ఉందనేది అసలు మెయిన్‌గా చాలా మంది అనుకుంటారు కదా! ఇది టెంపుల్ వచ్చేసి 1750లో కట్టిందనమాట. సో, అప్పటినుంచే ఉంది. సో, అప్పుడే మొత్తం ద్రౌపది స్వయంవరము, శివపార్వతుల కళ్యాణము అన్ని పెయింటింగ్స్ ఏసారు. అప్పట్లోనే అంత మంచిగా పెయింటింగ్స్ ఏసేవాళ్ళు ఉన్నారంటే మీరు నమ్మండి అసలు. అసలు చాలా చాలా బావుంటది టెంపుల్ అయితే. మా ఊరికైతే 30 కిలోమీటర్స్. సో, అందుకోసమే వెళ్ళామనమాట. మీకెవ్వరికైనా ఇట్లా వెళ్లి చూడాలనుకుంటే ఎళ్లి